లుక్ మస్తుగా అనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము గండిపేట ఈకో పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఎట్లా రావాలి, ఎంట్రీ టికెట్ ఎంత, టైమింగ్స్, ఈ వివరాలన్నీ తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గండిపేట ఈకో పార్క్ వెళ్తున్నాము. ప్రస్తుతం మనము కాళీమందిర్ దగ్గర ఉన్నాము. కాళీమందిర్ నుంచి గండిపేట ఈకో పార్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు కూడా ఇక్కడికి రావాలంటే లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రైట్ సైడ్లో మనకు కనిపించేది పోలీస్ అకాడమీ. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది సోలార్ రూప్ టాప్ సైక్లింగ్ ట్రాక్. ఈ రైట్ సైడ్లో మనకు కనిపించేది ఫారెస్ట్ ట్రెక్ పార్కు. ఇది నార్సింగ్ ఏరియా. ఇది ఈ ఫ్లైఓవర్ ఎక్కి పోవాలి మనం. బ్యాక్ సైడ్ అంతా నార్సింగి. ఏమైనా ఉందా ఇక్కడ? యూటర్న్ ఉందా? గండిపేట, కోకాపేట, శంకర్పల్లి ఎయిర్పోర్ట్. కోకాపేట 1 అంట. ఇది CB8 శంకర్పల్లి రూట్. ఇది ఈ స్టాచ్యూ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే గండిపేట. ఇదే ఇక్కడ ఉంది కదా. ఈ లెఫ్ట్ తీసుకొని టికెట్ కూడా ఇది తీసుకోవాలనుకుంటా, ఎంట్రీ టికెట్. బెల్ నెంబర్ అడుగుతుంది. అయిపోయింది, పేమెంట్ అయింది. టికెట్ ఏమి లేదు, ఇదేనా? థ్యాంక్ యూ. టెంపుల్ కడతారు కదా, మంచిగా ఉంది టెంపుల్. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో మొత్తం వాటర్ కనిపిస్తున్నాయి మనకు. గండిపేట చెరువు ఇదే. ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువు. ఇదంతా వాక్వే రన్నింగ్. ఎంట్రీ టికెట్ మనం ఫస్ట్లో తీసుకోవాలి. కొద్ది దూరంలో ఉంది ఇది. ఎంట్రెన్స్ బాగా అనిపిస్తుంది కదా, సూపర్ ఉంది ఎంట్రెన్స్. బైక్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్. లుక్ మస్తుగా అనిపిస్తుంది కదా. ఇక్కడే పెట్టా పార్కింగ్ 2 వీలర్ ఇటు పక్కున్నది. అది పార్కింగ్ ఏరియా నుంచి ఇటు వస్తే ఇక్కడ 2 ఎంట్రెన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంది, ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంది. ఈ రెండు ఎంట్రెన్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా లోపలికి వెళ్ళొచ్చు. ఈ పార్కింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 7:30 PM దాకా ఉంది. లొకేషన్ మాత్రం మంచి. చెట్టు ఎంత మంచిగా అనిపిస్తుంది. మరి నీట్గా ఉంది కదా పార్క్ అయితే. క్లీన్ అండ్ నీట్గా, గ్రీనరీ కూడా మంచిగా ఉంది. ఈ చెట్లు కూడా బాగున్నాయి. ఇక్కడ ఇదేం చెట్టు? ఇది టాయిలెట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పెట్టింది కదా టాయిలెట్స్. మస్తుగా అనిపిస్తుంది లొకేషన్. సూపర్. చెట్టు చూస్తామా?
పాయింట్ కింద నుంచి చూద్దామా? కెమెరాలు కూడా ఉన్నాయి. సీసీ కెమెరాస్. అవును, సీసీ కెమెరా. ప్లాస్టిక్ అంట నీట్గా ఉంది పార్క్ అది కదా. ఫ్లవర్స్ బాగున్నాయి. మనం అటు నుంచి తిరిగి ఇటు రావాలనుకుంటాం. మనం ఇటు నుంచి అటు పోతున్నాం మనం కదా. కావచ్చు. షూటింగ్ ఉంటుంది ఇక్కడ. ఇది ఫోటోషూట్ పాయింట్. ఇది ఇక్కడ ఎంత మంచిగా అనిపిస్తుంది, సూపర్గా అనిపిస్తుంది లొకేషన్. సుమా ఈ లొకేషన్ మస్తుగా అనిపిస్తుంది. ఇక్కడైతే లొకేషన్ మస్తుగా, చెట్లు బాగా అనిపిస్తున్నాయి కదా. ఇదే ఇది ఫోటోషూట్ పాయింట్ అంటే అది. ఇంత పట్టుకో, ఇది పట్టుకుంటూ మళ్ళీ రావాలా? ఇందా లొకేషన్ మంచి. ఉడతా ఎంత బాగుంది. దగ్గర దగ్గర పోయి ఇంకా వస్తుంది. దగ్గర ఎట్లా ఉడుతుంది, అది పోతుంది, ఎట్లనే పోతుంది. పోయి పోతుంది, పోయి అది ఎట్లనే పోతుంది. అది అయ్యో ఎటు పోయింది? అని పోయింది. పోయి ఇట్లా పోతే తిట్టారా? చెట్లలో కోత తిట్టారా అన్న? ఈ పార్క్ మొత్తం 18 ఎకరాలు ఉందండి. 18 ఎకరాలు, 18 ఎకర్స్లో ఉన్నాయి. వాటర్ ఇక్కడ నుంచి సప్లై చేస్తారా? చేయరు, అందుకే ఆపేసినట్టు. ఆపేసినట్టు వాటర్. మనకు అడుగు ఎక్కడ ఉందా? ఎక్కడుంది అడుగు అన్న? చాలా చాలు. కూల్గా ఉంది ఈరోజు కదా, కొద్దిగా కొంచెం మంచిగా ఉంది వాతావరణం. వాతావరణం కూర్చోడానికి మంచిగా ఉంది ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఉడతలు బాగున్నాయి దాజీ. ఉడతలు బాగా మంచిగా ఉన్నాయి, కానీ ఇది కూర్చోడానికి కూడా ప్లేస్ బాగుంది ఇక్కడ. కానీ అక్కడ ఇటువంటిది ఉంటే బాగుంటుండే. మంచిగా అక్కడ కూర్చుంటే వ్యూ పాయింట్ వాటర్ దగ్గర కదా. అట్లా అంటే అక్కడనే అందరు కూర్చుంటారు. అంత అది మెయిన్ ఎంట్రన్స్. అటు నుంచి స్ట్రేట్గా ఇటు వచ్చి లెఫ్ట్ సైడ్ పోతే మనకు ఫోటోషూట్ కనిపిస్తుంది. ఫోటోషూట్ తీసుకోవచ్చు ఇక్కడ మంచిగా. బాగుంది ఏరియా. ఏముంది, డస్ అండ్ డోంట్స్ అంట. డు నాట్ స్ప్లిట్ ఇన్సైడ్ ద పార్క్, డు నాట్ లిటర్, యూజ్ డస్ట్బిన్స్, డు నాట్ డ్యామేజ్, టచ్ ద ప్లాంట్స్, డు నాట్ plug the flowers plants, keep the park clean, smoking, chewing, spitting of pan, tobacco are strictly prohibited, do not lime, temper, damage the structures, violation of any of the above entitles of fine 200 రూపాయలు. 200 రూపీస్ మొత్తం ఇంగ్లీష్లో లాస్ట్ రేట్ 100 రూపాయలు. కి బాగున్నాయి ఫ్లవర్స్. ఫ్లవర్స్ బాగున్నాయి. ఇది చూడు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ బాగుంది అక్కడికంటే కదా. మొత్తం అక్కడ కూడా బాగుంది. అక్కడ ఫుడ్ తెచ్చుకుంటే అయిపోతుండే. ఫుడ్ కూడా తెచ్చుకోవచ్చు. ఫుడ్ ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ తింటే, సూపర్ అనిపిస్తుంది. పిక్నిక్ ఫుడ్ అలా ఉంది. ఫుడ్కి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా ఫ్రీ ఉంది. ఎటువంటి అయితే మార్నింగ్ రావాలా అయితే ఆఫ్టర్నూన్ రావాలా కదా. కొద్దిగా చల్లగా ఉంటుంది పిల్లలకు కూడా. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా బాగానే ఉంది. మార్నింగ్ కూడా బాగుంది, కానీ ఈవినింగ్ టైంలో ఏంటంటే సన్సెట్ అవుతుంది కదా, మంచిగా వాటర్ కూడా మంచిగా ఉన్నాయి ఈసారి కదా. ఫుల్ ఉన్నాయి వాటర్. దగ్గరగా అనిపిస్తుంది. ఎంత ఉంది? ఇంతేనా? ఇది పోవాలి ఇంకా ఇట్లా ఉందా పార్క్? నువ్వేదా అన్నావు కదా, ఏది బటర్ఫ్లై గార్డెన్ అనేది ఉందా? ఏమో నేను అనుకున్నా ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే పార్క్ అన్నప్పుడు బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది కదా.
రాసింది ఉంది చదివినావేమో అనుకున్నా. ఏది? ఇది ఓపెన్ థియేటర్ ఏరియా ఇది అంతే. ఇక అక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ ఏదన్నా షో షో పెట్టినా చేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్ లాంటిది ఏమో, చిన్న పార్టీ లాంటిది. అందుకే అది పార్టీస్ చేసుకొని ఇస్తారా అంటే ఉంటుంది కావచ్చు. ఇప్పుడు ఇది ఓపెన్ థియేటర్ ఏరియా కదా ఇది. అదైతే నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఇది ఏందో బయటలో ఉంది, మంచిగా ఉంది. పక్కనే చెరువు ఉండి మంచిగా వేసుకోవచ్చు. ఏముంది చెట్ల కింద మంచిగా ఉన్నాయి కదా కూర్చోడానికి. ఎక్కడ పడితే అక్కడ అవి కూడా ఉన్నాయి. చెట్ల కింద బాగున్నాయి. మనం అక్కడ ఎంట్రెన్స్ అయ్యి అది ఫోటోషూట్ పాయింట్ చూసుకొని, ఇది ఓపెన్ థియేటర్ ఏరియా. ఇది ఓపెన్ థియేటర్ ఏరియా నుంచి ఇట్లా ఇటు చూస్తున్నాము. 18 అంటేనా కానీ తక్కువ అనిపిస్తుంది. ఎందుకు అట్లా? ఏంది 18 అన్నావు కదా నువ్వు. 18 ఎకర్స్ ఉంది. 18 ఎకర్స్ ఉంది. మరి అన్నా అంతేనా? ఈ రౌండ్ కొట్టేస్తే అంతే అయిపోయినట్టే పార్క్. ఇది ఇక 18 ఎకరాలు అంటే అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. క్లోజ్ అన్నా. కాకపోతే లొకేషన్ అయితే బాగుంది. పార్క్ అయితే నీట్గా ఉంది కదా, క్లీన్గా ఉంది, నీట్గా. 18 ఎకరాలు అంటే అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ టాయిలెట్స్ ఉన్నాయి అంటున్నాయి. ఇక్కడ ఫ్రీ యూజ్ ఉన్నటువంటి టాయిలెట్స్ కదా. ఇక్కడ మంచిగా రాసింది తెలుగులో. ఎక్కడ పడితే అక్కడ అన్నీ రాసి ఉన్నాయి. ఇక్కడ ఈ పార్కులో ఉమ్మి వేయరాదు, చెత్త కుండీలను ఉపయోగించండి, మొక్కలను పాడు చేయరాదు, దయచేసి పార్కును పరిశుభ్రంగా ఉంచండి, పార్కులో పొగ తాగడం, పాన్, పొగాకు నమలడం, ఉమ్మి వేయడం నిషేధం, దయచేసి పరికరాలను, వస్తువులను మరియు ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయటం కానీ మరే ఇతర హాని తలపెట్టరాదు. పై నిబంధనలను అతిక్రమించినదో ₹200 జరిమానా విధించబడను. హెచ్ఎండిఏ. ఇది హెచ్ఎండిఏ వాళ్ళు 18 ఎకరాలు నిర్మించారు ఈ పార్క్ని. ఇది ఎగ్జిట్ ఇక అంతే సుమా. ఇది ఎగ్జిట్ ఇక అంతే అయిపోయింది. తొందరగానే అయిపోయింది కదా, తొందరగా అయిపోయింది. ఇట్లా ఉందా ఇటు ఒకసారి. ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే బాగున్నాయి, చూద్దాందా. ఇక 18 ఎకరాలు అంటే ఇంతే ఉంటుంది. నడవడానికి బాగుంది కదా. లొకేషన్లు కూడా మంచిగా ఉన్నాయి, సూపర్ లొకేషన్. ఇక్కడ పిక్నిక్ లాగా మంచిగా తినడానికి బాగానే ఉంది. కానీ ఈ ఎంట్రెన్స్ 2 ఉన్నాయి. అటు పక్క నుంచి ఒకటి ఉంది, ఇటు పక్క నుంచి ఒకటి ఉంది. అంటే అన్నీ అక్కడక్కడే, కానీ అటు నుంచి ఇటు నుంచి 2 ఉన్నాయి ఎంట్రెన్స్లు కదా. ఇలా సీటింగ్ ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ ఒక సీటింగ్ ఉంది. అట్లా మంచిగా కూర్చోడానికి మాత్రం మంచిగా ఇవి చైర్ టైప్. ఇది అల్లయ్య కానీ చైర్ టైప్ మంచిగా ఉంది. అదే ఈడ కూడా ఉంది. ఇక్కడ కూడా కూర్చోవచ్చు మంచిగా. కాకపోతే ఎండ తగులుతుంది ఇక్కడ. అరే ఇది ఇదేంది? ఇది వాటర్ నింపుతుందా లేకపోతే కూర్చోడానికి వచ్చేది కూడా కదా. కూర్చోడానికి నీట్గా ఉంది. లొకేషన్ సూపర్గా ఉంది. చెట్లు అన్నీ నీట్గా మంచిగా అనిపిస్తున్నాయి. మనం ఎప్పుడో 7 years బ్యాక్ వచ్చినాము, అప్పుడు అసలు ఏం బాగలేకుండా కదా. ఏం లేకుండా అప్పుడు అసలు. గేమ్స్ ఆడేటోళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. మంచిగా ఉంది. ఇటు అటు అసలు వెళ్తుంది. ఇట్లానే వామా ఇట్లా వెళ్ళిపోయి అటు లోపలికి వెళ్తాం. అంతే. ఇది ఎంట్రెన్స్. ఇట్లా నుంచి వచ్చి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఫోటోషూట్ పాయింట్ ఉంది అక్కడ. ఆ ఫోటోషూట్ పాయింట్ తర్వాత ఇది ఉంది, ఈ ఏరియా ఉంది అంతే. అక్కడేమో ఓపెన్ థియేటర్ ఏరియా. ఇట్లా వెళ్దామా లోపలికి? ఎట్లా వెళ్తే లోపలికి? ఇట్లా వెళ్ళిపోదామా? ఇట్లా వెళ్దాం. దగ్గర ఉంది ప్లేస్. లోపలికి వెళ్ళిపోదాం. ఇట్లా నుంచి నడువు కదా. ఆడ చెట్టు కింద నీడ మంచిగా ఉందా కూర్చుందాం. అమ్మా మంచిగా ఉంది సుమా. ఇక్కడ నీడ కూడా ఉంది. ఈ చెట్టు కింద కూర్చుందా? ఇక్కడ నీడ ఉంది, చల్లగా ఉంది. చల్లగా ఉంది, మంచి చెట్టు కింద. కూర్చోడానికి మాత్రం మంచిగా ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ నీట్. పార్క్ అయితే క్లీన్గా ఉంది, నీట్గా.
ప్లాస్టిక్ యూసేజ్ లేదు కదా, ఎక్కడంటే అక్కడ పడేద్దని ఇచ్చిండ్రుగా. ఈ పార్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7:30 PM వరకు ఉంది. ఇవేం చెట్లు ఏది రోడ్ల మీద కూడా ఉంటాయి అటు ఇటు. అది ఓన్లీ షో కోసం కావచ్చు ఈ చెట్లు అయితే. ఇది అంతే, అన్నీ అట్లా ఉన్నాయి. షో కోసమే ఉంటాయి అంత చెట్లు. కొన్ని చెట్లు అయితే ఎండిపోయినాయి. ఇక్కడ ఎండిపోయినాయి, 3 వారినట్టున్నాయి. అన్ని గడ్డి అన్నట్టు. గడ్డి చెట్లు, ఆ చెట్లు బాగా ఉన్నాయి. సూపర్గా అనిపిస్తుంది లొకేషన్. ఇక్కడ ఇంకా కట్టలేదేమో, ఇంకా గాలి మాత్రం బాగా కంప్లీట్ కాలేదేమో ఇది ఇంకా కదా. కంప్లీట్ అయిపోతే ఇది ఈడ కూడా ఒక వ్యూ పాయింట్ లాగా ఎక్కువ మంది ఈయన ఉంటుంది. అప్పుడు వచ్చిన వాళ్ళు ఈయన చూస్తారు, ఈయన చూస్తారు. ఇక్కడ బాగుంది, ఇక్కడనే వాటర్ దగ్గర మంచిగా ఉంది. కానీ పైన కట్టలేరు ఇక్కడ. అదే పైన కట్టలే, ఇంకా అది ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుందేమో. గేట్స్ ఎక్కడ ఉన్నాయి? గేట్స్ అటు పక్క ఉంటాయి కావచ్చు. అదే ఎత్తుతారు, ఫుల్ అయిపోయింది అనుకో వాటర్ అంతా. ఎన్ని గేట్స్ ఉన్నాయి? గేట్లు ఎన్ని ఉన్నాయి తెలియదు, అడిగి కాలేజ్. నువ్వు అడగమంటావు. చిలుకూరి బాలాజీ ఎక్కడ ఉంది అనుకున్నావు? చిలుకూరి అదే అనిపించేది, చిలుకూరి అది. చిలుకూరి అది, చిలుకూరి బాలాజీ టెంపుల్ అది. ఏది గిట్ ఉన్నాయి, గిట్ ఉన్నాయి. నీకు స్ట్రేట్ నీకు తెలుసు అన్నట్టు చెప్తున్నావు. నిజంగా తెలుసు చిలుకూరి బాలాజీ నిజంగానే. క్రొకడైల్స్ ఉన్నాయి అన్నారు కదా, క్రొకడైల్ కనిపిస్తలేదు. నేను ఇస్తుంటేనే ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ ఫోటోషూట్దే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చిన ఫోటోషూట్ దగ్గరికి చేసుకో. ఫోటోషూట్ ఏం ఫోటోషూట్ చేసుకుంటా? ఉన్నారు కదా వీడియో తీసేవాళ్ళు, ఫోటోగ్రాఫర్స్. చేయించుకో నువ్వు కూడా ఫోటోషూట్ ఒక్కడు. ఇదే పట్టుకుంటా, తీస్తావా? అంతా గడ్డిపోలే కదా ఇవన్నీ, మట్టియే కానీ మంచిగా ఫ్లవర్స్ ఉండట్లా మంచిగా అనిపిస్తుంది కాబట్టి. ఇంకా బటర్ఫ్లై ఉన్నాయా? చిన్నగా ఉన్నాయి బటర్ఫ్లైలు. ఎక్కడున్నాయి? అదేందో చిన్నగా ఉన్నాయి చూడు, కనిపిస్తుందా? గంత చిన్న ఉంది. పిల్లలు చిన్నవి ఉంటాయి ఇక, అన్నీ ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ. మరి చిన్న ఉన్నాయి అవేనా అసలు? అవే మరి, ఇంకేంది బటర్ఫ్లై కనిపిస్తుంది అది క్లియర్గా కదా. సేమ్ పువ్వుల కలర్ ఉన్నాయి, వైలెట్ కలర్. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్స్ ఉంటాయి. ఇక్కడ ఆగింది, పోతలేదా? ఆగింది, ఇప్పుడు లేచింది. ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో బటర్ఫ్లైస్. కాకపోతే కలరు సేమ్ చెట్టు కలర్ ఉన్నట్లు మనకు అది ఏర్పడతలేదు కరెక్ట్గా కదా. సేమ్ పువ్వుల కలర్ పెద్దవి కనిపిస్తలేవు. పెద్దవి ఉంటాయి కావచ్చు కానీ చిన్నవి ఉన్నాయి కదా. మరీ చిన్న ఉన్నాయి ఇంతే. అవును, ఎండ స్టార్ట్ అయింది. ఇది రోజ్ గార్డెన్. ఏంది ఇవి పేపర్ ఫ్లవర్ లాగా ఉంది కదా. కాగితం పూలు అంటారు. కాగితం పూలు అంటారు ఇది, దీని అంటారు కాగితం పూలు అని. ఎట్లా ఇట్లా నుంచి వెళ్దామా? ఇటు వెళ్ళిపోదాం ఇక. ఇటు వెళ్ళిపోదాం. ఫోటో ఎక్కడ దిగుతాయి? ఫోటో ఆడ దిగుదాం అన్నట్టుగా. కాబట్టి నేను ఎంత తీస్తున్నా? ఎవరు తెంపిర్రేమో పూలు. ఆడ మంచిగా రాసి పెట్టింది ఉంది, తెంపద్దు, టచ్ చేయొద్దని. అద్దన్నది కంపల్సరీ చేస్తారు మరి. అది ఎంట్రన్స్. అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే అది ఫోటోషూట్ ఏరియా అంతా. అటు నుంచి మళ్ళీ స్ట్రైట్ ఇటు ఈ సైడ్ వస్తే ఇదంతా ఓపెన్ థియేటర్ ఏరియా. ఈ ఓపెన్ థియేటర్ ఏరియా నుంచి ఆ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అటు నుంచి అటు స్ట్రైట్కి వెళ్తే అటు టాయిలెట్స్ ఉంటాయి. ఇంతే, పార్కింగ్ మరి ఏం పెద్దగా లేదు కానీ పిక్నిక్ అయితే చాలా బాగుంటుంది. ఇది
ఈ చెట్లేమో ఇంటికాడ పెద్ద పెరుగుతున్నాయి, ఏడనేమో చిన్న చిన్నగానే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడే పెట్టిండ్రేమో చిన్నగా. ఇంకా ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు, ఇంకా ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడే పెడుతున్నట్టున్నారు, అందుకోసం చిన్నగా కనిపిస్తున్నాయి అవి. మరి ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇంకా నడుస్తూ ఉంటాయి డెవలప్. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న ఇంత పెద్దగా అయితే వచ్చావి కదా. ఇది ఏరియా ఇదేందో మరి, ఇది కూర్చోడానికి ఉంది అంటుంది అంతా. అంతే, రౌండ్గా ఏం కట్టింది లేదు కదా. ఉంది కూర్చోడానికి, కూర్చున్నట్టుంది. కూర్చోడానికి అంటున్నా. ఇక్కడ బాగుంది కూర్చోడానికి. ఇక్కడ కూడా ఉంది. సాయంత్రం మంచిగా ఉంది. అదే ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది. ఇది ఇప్పుడు ఎండ కొడుతుంది అయితే ఇక్కడ అది ఓపెన్ థియేటర్ ఏరియా, అది ఇక్కడ వచ్చి మంచిగా కూర్చోవచ్చు. మార్నింగ్ వచ్చిన తొందరగా ఎండ వస్తుంది కాబట్టి సాయంత్రమే బెటర్. సాయంత్రం అయితే బాగుంటుంది, కొద్దిగా ఎక్కువసేపు కూడా ఉండొచ్చు. కానీ ఇవన్నీ చెట్లు అన్నీ బాగున్నాయి, లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇదేం చెట్టు? చింత చెట్టా? ఏది? ఇగో ఇదే చింతకాయల చెట్టు. చింతకాయదేనా? అవును, చింతకాయలు ఉన్నాయి. చింతకాయ చెట్టు అంటున్నాను. అంటే ఈ పాత చెట్లు ఎట్లనే అట్లనే పెట్టేసినట్టు కదా. వేప చెట్టు, అదే పాత చెట్లు అన్నీ ఎట్లా పెట్టేసి మిగతాదని డెవలప్ చేసారు. మెల్లి పైకి పోవచ్చు, ఎటు పోరాదు కదా. ఇటే ఇక మళ్ళీ ఇటే పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.